చూడండి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు చిటపట్లాడాల్సిందే. ఇంకా చిటపట్లాడలేదు, కొంచెం నూనె వేడెక్కినప్పుడు మనం ఆవాలు వేసుకుంటే అవి చక్కగా చిటపట్లాడతాయి. ఇప్పుడు చిటపట్లాడుతున్నాయి. చిటపట్లాడటం మొదలుపెట్టిన తర్వాత మంట తగ్గించేసి ఇందులో జీలకర్ర అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాం. చూడండి, దీంతోపాటు పచ్చిమిరపకాయలు మార్కెట్లో చౌకగా దొరుకుతున్నాయి, ఘాటు ఉండట్లేదు, బోల్డ్ తెచ్చి వేసేసుకోండి. వీటిని చక్కగా నూనెలో ఇలా వేయించేసుకుందాం. ఇది వేయించుకునేటప్పుడు దీంట్లో కొంచెం అంత ఉప్పు అలాగే దీంట్లో పసుపు కరివేపాకు ఈ 3 వేసేసి మరి చక్కగా కరివేపాకు కూడా మంచి సువాసన బయటకు వచ్చేస్తున్నప్పుడు అయితే ఇందులో కావాలంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు. కానీ మనం వెల్లుల్లి అందులో కొంచెం వెనిగర్ కూడా వేసాం కాబట్టి వేసిన దాంట్లో అంత రుచి బయటికి రాదు. ఇప్పుడు దీంట్లో కొంచెం అంత జీలకర్ర పొడి, ముందుగా కుక్ చేసుకున్న మన చుక్కుడుకాయ, ఈ చుక్కుడుకాయను కూడా ఇందులో వేసేసుకుందాం. వేసి దీంతో పాటు చక్కగా కలిపి ఇప్పుడు చేసుకున్న ఈ కొబ్బరి పచ్చి వెల్లుల్లి ఇందులో వేసేసుకుందాం. చూడండి, చాలా చాలా సింపుల్. వెనిగరు కొబ్బరి మంచి కాంబినేషను. మరి అలాగే ఆ పచ్చి వెల్లుల్లితోటి దీనికి ఒక మంచి టేస్ట్ కూడా వచ్చేసింది. ఇప్పుడు కొంచెం వేగగానే అయితే చిక్కుడుకాయ మూత పెట్టాం కాబట్టి దాని రంగు తగ్గిపోయింది. అలా రంగు తగ్గకుండా ఉండాలంటే మూత తీసి పెడితే మనకి చూడ్డానికి కూరగాయ బాగుంటుంది. అంటే తొందరలో ఇక మూత పెట్టి తొందరగా కుక్ చేసేద్దామని చేశాను. కానీ మంచి రంగు మీకు కూరగాయకు ఉండాలంటే ఆ పైన మూత పెట్టకుండా చేసుకుంటే అవి కూడా చక్కగా మన మిరపకాయల్లా మంచి రంగుతో ఉండేవి. ఇందులో వేసి 1 నిమిషం పాటు ఆ కొబ్బరి ఆ వెల్లుల్లి ఉడికిన వెంటనే చేసుకున్న ఈ పల్లి నువ్వుల పొడి చక్కగా మనకు కావాల్సినంత దీంట్లో వేసేసుకోండి. దీన్ని అయితే ఇంకా కొంచెం బరకగా చేసుకున్నా పర్లేదు. మన కూర ఇట్టే రెడీ అయిపోయింది. చాలా మంచి టేస్టీతోటి మంచి పౌష్టిక విలువలు ఉండి పేదవాడి మాంసం అంటారు. మరి ఈ చుక్కుడుకాయని చక్కగా టేస్టీగా చేసేసుకున్నాం. ఇవన్నీ వేసిన వెంటనే చక్కగా మనం లాస్ట్లో టమాటాలు, ఈ టమాటా కూడా చిన్న చిన్న ముక్కలు కోసేసి దీన్ని ఇలా అయితే టమాటాలు చాలామంది ఎప్పుడు ఎక్కువగా కుక్ చేసేసి చేయాలనుకుంటారు. నేనైతే ఇలా వేసేసి దీనిపైన మూత పెట్టేసి స్టవ్ కట్టేసేయండి. ఆ టమాటాలు ఈ వేడిలోనే కొంచెం సాఫ్ట్గా అవుతాయి. తినేటప్పుడు ఆ ఫ్రెష్గా టమాటా రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కూరని వడ్డించుకుంటే 2-3 నిమిషాల తర్వాత జ్యూసీ టమాటా ఆ చుక్కుడుకాయ భలేగా కమ్మగా ఉంటుంది. మన చుక్కుడుకాయ కూడా రెడీ అయిపోయింది. మరి చుక్కుడుకాయ కూరలో మీరు చూస్తే ఈ టమాటాలు వేసి పెట్టిన తర్వాత ఒక 3-4 నిమిషాలకి ఈ టమాటాల్లోని ఆ గింజలంతా కలిసిపోయాయి. కానీ ఈ ముక్కలు చక్కగా ఇలాగే ఉన్నాయి. వంకాయలతో చేసేటప్పుడు ఈ పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసి చేసుకుంటాను. సో దీంట్లో ముందుగా జీలకర్ర అలాగే పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క కూడా వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. మన పెరుగులో కొంచెం అల్లం ముక్క, దీంట్లో కొత్తిమీర అలాగే ఒక రెబ్బ కరివేపాకు కూడా ఇందులో వేసేసుకుందాం. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటారు. మరి నార్త్ ఇండియాలో అయితే పెరుగు వడ అంటే దాంట్లో కొంచెం పంచదార వేసుకుంటారు. మనం కూడా మన పెరుగు వడలో కావాలంటే చిటికెడంత పంచదార వేసుకుందాం. మనకి ఆ ఉప్పుతో చేసుకున్న ఆ పెరుగు వడే చాలా బాగుంటుంది. అన్నీ వేసాను. దీన్ని కొంచెం అంత ఉప్పు వేసేసి బాగా పేస్ట్ చేసుకొని తర్వాత దీన్ని వడలతో పాటు ఎట్లా వడ్డించుకోవాలో చూద్దామా. మరి మిక్సీ జార్లో వేసేసి పేస్ట్ చేసేసుకుందాం. కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరకాయలు వేసేసరికి మనకి కొంచెం గ్రీన్ రంగు వచ్చింది. ఇంకొకటి ఆ అల్లం వల్ల కూడా మంచి టేస్ట్ వచ్చింది. కొంచెం పలసగా ఉంది కానీ మనం ఈ వడలు వేయగానే పీల్చేసుకుంటుంది. మనం చేస్తున్న వడలు ఈరోజు వంకాయతోటి ఒక బౌల్ తీసుకుందాం. సో మరి ఇందులో ముందుగా మనం బ్రెడ్ తోటి వడలు చేసుకుంటున్నాం. బ్రెడ్ వంకాయ, ఈ బెంగన్ దహి వడ అక్కడ ఒరిస్సాలో చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కదా. మరి వాళ్ళు చేసుకునేది కేవలం వంకాయని ఫ్రై చేసేసి దానిపైన దహి వడలా చేసుకుంటారు. కానీ దీనికి ఒక చిన్న ట్విస్ట్గా మైదా పిండి అలాగే దీంట్లో చిటికెడంతా సోడా వేసి కొంచెం కలిపేసుకొని ఇందులో బ్రెడ్ పొడి కూడా వేసుకుందాం. బ్రెడ్ ఉత్తప్పం అవన్నీ చేసుకున్నాం కదా, అదే విధంగా కొంచెం మైదా పిండి సోడా వేయడం వల్ల దీనికి మంచి టేస్ట్ వస్తుంది. దీంట్లో కొంచెం ఉప్పు
కొంచెం కారం వేసుకొని దీంట్లో నీళ్లు పోసి మనకి బజ్జీలకి పిండి ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలిపేసుకుందాం. చూడండి, పిండిని ఎంతో ఈజీగా ఇలా కలిపేసుకొని నూనె వేడెక్కిన తరువాత అప్పటికప్పుడు వంకాయలు కట్ చేసి మనం దీంట్లో ముంచి ఫ్రై చేసుకుందాం. ఈరోజు మనం చేసుకునే ఈ డిష్లో మన ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుకుందాం. అయితే ఈ ఆయిల్లో న్యూట్రల్ ఫ్లేవర్, మంచి కమ్మదనం, అంతేకాకుండా మన రుచి బాగుంటుంది, మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది. వంకాయలు మనం అన్నీ రెడీ ఉన్నప్పుడు ఎందుకు కోసుకోవాలంటే వంకాయలు ఆక్సిడైజేషన్ అయిపోతాయి, అంటే కోసిన తర్వాత నల్లబడతాయి. కాబట్టి మనం అన్నీ రెడీగా ఉన్నప్పుడు మనం దీన్ని ఎలా మనకి ఈ మాత్రం లావుగా ఉండి కట్ చేసుకుంటే బాగుంటుంది. ఒక్కొక్క ముక్క ఒక్కొక్క వడ, అంటే మనము సాయంత్రం పూట తినాలనుకున్నప్పుడు ఈ ఒక్క ముక్క ఒక మనిషికి చక్కగా సరిపోతుంది. ఇలా 4 గంటలు 3 ముక్కలు కూడా తినేస్తాం. కానీ ఇలా కట్ చేసిన వంకాయని దీంట్లో ఈ బజ్జీ పిండిలో చక్కగా ముంచుకొని దీన్ని ఫ్రై చేసేసుకుందాం. సో మరీ ఎక్కువ మసాలా పట్టకుండా కొంచెం లైట్గా పెట్టుకొని చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇటుపక్క కొంచెం వంకాయ బయటికి కనిపించే విధంగా, అంటే పూర్తిగా ఈ పిండిలో వేయకుండా, ఈ పిండిసంగా చేయకుండా ఈ విధంగా చేసుకొని ఈ వంకాయల్ని ఫ్రై చేసుకుందాం. మనకి కావలసిన ఉప్పు, కారం అన్నీ ఈ పిండితోటి తాకుతుంది. మరొకటి ఏం చేస్తారంటే వంకాయల్ని పిండిలో దొర్లించి చేసుకుంటే మనకి ఈ మిశ్రమం చక్కగా పట్టేస్తుంది. అలా కాకుండా ఇలా చేసినా చక్కగా పట్టేస్తుంది. ఇలా చేసుకొని ఈ వంకాయల్ని చక్కగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకొని ఒక పక్క ఫ్రై అయిన తర్వాత మరో పక్కకి స్లోగా తిప్పేసుకొని చేసుకుందాం. చూడ్డానికి మన వంకాయ బజ్జీలా కనిపించిన ఫ్రై అయిన తర్వాత వీటినే మనము పెరుగువడలా చేసుకోవచ్చు. ఈ వంకాయలు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత నూనె ఎక్కువగా లేకుండా చక్కగా తీసుకుందాం. వంకాయలు మరీ ఎక్కువ టైం ఏం పట్టవు, చక్కగా చేసుకొని దీంతో మనం పెరుగువడలు తయారు చేసుకుందాం. ఎలా చేసుకోవాలో చూద్దాం. అయితే సాధారణంగా పెరుగు వడల పైన కూడా కొంచెం అంత బూందీ వేసామనుకోండి, దాని టేస్ట్ మరింత గొప్పగా ఉంటుంది. పెరుగు వడలు నార్త్ ఇండియాలో అయితే వాళ్ళు దహి బల్లా అని చెప్పి పెరుగులో పంచదార వేసి తీయగా చేసుకొని దానిపైన మన చింతపండుతో చేసిన కట్టా మిఠా సాస్ వేసి కొంచెం అంత ఘాట్ సాస్ వేసి చక్కగా ఎంజాయ్ చేస్తారు. మనకైతే మామూలుగా కొంచెం తెలుగు వాళ్ళు చేసుకునేది ఒక రకం, మళ్ళీ తమిళనాడు, కర్ణాటక వెళ్తే వాళ్ళు చేసుకునేది ఒక రకం. ఇప్పుడు మనం ఈ ఫ్రై అయిన ఈ వంకాయలు పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి. అంటే ఇలా ఫ్రై అయినా కానీ ఈ వంకాయ ముక్క మీరు చూస్తే చక్కగా సాఫ్ట్గా అయిపోయింది. దీన్ని వడ్డించుకోవడం కోసం కొంచెం అంతా ఈ పెరుగుని మనం దీంతో గ్రైండ్ చేసుకున్నాం కదా, దీనిపైన ఇలా ముక్క పెట్టేసి మనం దీనిపైన ఈ పెరుగు పోసి ఇంటికి రాగానే వేడివేడిగా వడ్డించుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, మీకు కావాలంటే మీరు తాలింపు వేసుకోండి, నాకైతే ఏం అక్కర్లేదు. వంకాయతో చేసుకున్న దానిపైన ఉల్లిపాయలు, కొత్తిమీర కొంచెం చాప్ చేసి ఆ చాట్ మసాలాతో కొంచెం వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే విధంగా మనిషికి ఒక్క పీస్ పెట్టినా చాలు, భలే అద్భుతంగా ఉంటుంది. నాకు ఇష్టమైన విధంగా కేవలం పచ్చి ఉల్లిపాయలు, కొంచెం అంత చాట్ మసాలా వేసుకుంటే కూడా ఇది భలే టేస్టీగా ఉంటుంది. తినేద్దామా? ఆ వంకాయలు మనం నూనెలో వేసిన వెంటనే ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. దానిపైన బజ్జీలు, చక్కగా బూందీ వేయకుండానే దీంట్లో ఆటోమేటిక్గా బూందీ కూడా వచ్చేసింది. ఈ పెరుగు చక్కగా పీల్చుకొని కొంచెం అంత పుల్లగా ఉంటేనే పెరుగు బాగుంటుంది. టేస్టీగా పర్ఫెక్ట్గా ఉంది. మరి చేసుకున్న పెరుగు కూడా కొంచెం ఘాటు, కొంచెం పుల్లగా బ్రహ్మాండంగా ఉంది. మీకు కొంచెం నార్త్ ఇండియన్ స్టైల్ కావాలంటే ఇందులో మనం కొంచెం అంత పంచదార వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. మరి చూసేశారు కదా, మీ ఇళ్లలో కూడా ఈ వంకాయ పెరుగు కూడా చేసుకొని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. సో మరి ఒరిస్సాలో చాలా ఇష్టంగా తినేది ఇప్పుడు మన ఇంట్లో కూడా దొరికేస్తుంది. చేసుకోండి, తినండి, వారేవా అని చక్కగా జీవితాన్ని ఆస్వాదించండి.